డిఫెన్స్ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని కారులో అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్ డిఫెన్స్ క్యాంటీన్ నుంచి సేకరించిన ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యం నింపి యథావిధిగా సీల్ చేసి హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్న అభిషేక్ పండ్రేను అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై కొత్తూరు వద్ద వాహన తనిఖీలో 4.5 లక్షల విలువైన 40 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యం రవాణా చేస్తున్న కారును సీజ్ చేసిన అధికారులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈవినింగ్ టైంలో మన కొత్తూరు బీ దగ్గర రూట్ వాచ్ చేసినాం. రూట్ వాచ్ చేస్తే అటు మన రూట్ వాచ్లో ఒక పర్సన్ వచ్చేసి అభిషేక్ అనే అతను ఒక జవర్లై మన పార్క్ వెహికల్ నెంబర్ వచ్చేసి NH46N1408 నెంబర్ గల కారులో బీదర్ నుంచి మనకు టుమార్స్ జైరాబాద్ వస్తున్నప్పుడు అతన్ని పట్టుకొని మనం ఆపి వెహికల్ చెక్ చేయడం జరిగింది. అటు దానిలో మనకు 100 పేపర్స్ మన లిక్కర్ బాటిల్స్ అంటే 750 ml లిక్కర్ బాటిల్స్ వచ్చేసి 24, తర్వాత బ్లాక్ అండ్ వైట్ బ్రాండ్ లిక్కర్ బాటిల్స్ వచ్చేసి 750 ml వచ్చేసి మన